రంగస్థలం సినిమా ఎనక్ట్ అయినట్టు కనబడుతుంది. అదే సినిమా మళ్ళీ పునరావృతం అయినట్టు కనబడుతుంది. ఇతను తాను అప్పులు తీసుకున్నాను సొసైటీ నుంచి, అప్పులు తీర్చాను అని చెప్తున్నాడు ఆ పిఎస్సిలో. మరి అప్పులు తీర్చినప్పుడు మరలా దావా ఎందుకు వేశారు, దావా డిగ్రీ ఎందుకు అయింది, అసలు దావా ఎక్స్పార్టీగా ఎందుకు వెళ్ళింది, ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు, కోర్టులో తేలాల్సిన అంశాలు. కానీ ఆ అంశాలని అతను ఎత్తి చూపితే దాడులు చేయటం అనేది పూర్తిగా అహేతుకం, అసంబద్ధం, చట్టవిరుద్ధము. అది దుశ్చర్య కిందే భావించాలి. చేసిన వాడు ఎవడైనా సరే చట్ట పరిధిలోకి రావాల్సిందే, తీసుకురావాల్సిందే. మా సోదరుడు న్యాయవాది కూడా కావటం మాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన సొంత విషయంలో తను పోరాడుతుంటేనే తనకి న్యాయం దక్కట్లేదంటే ఇది న్యాయవాదులకు మాకు కూడా ఒక ఇంత అభ్యంతరకరమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే తను లోన్ క్లియర్ చేసిన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దానికి సంబంధించిన విషయాలు కూడా చెప్తున్నాడు. ఇంకా మరి ఎటువంటి లోన్ పెండింగ్ లో ఉందని ఇతని మీద దావా తీసుకొచ్చారు. ఇతను డబ్బులు కట్టాలని సొసైటీ వాళ్ళు అడుగుతున్నారు. ఆ సొసైటీలో జరుగుతున్న అవినీతి గురించి ఇతర పోరాటం చేస్తుంటే ఇతని మీద ఆ సొసైటీ వాళ్ళు ఎందుకు దాడి చేస్తున్నారు? అంటే సొసైటీలో ఏమన్నా అక్రమాలు జరుగుతున్నాయా, అవినీతి జరుగుతుందా, ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఏమిటి అనేది కూడా ప్రభుత్వం వారు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రెండోది, మా వాడు అయ్యప్ప, నేను ఫేస్బుక్ లో చూస్తుంటాను అప్పుడప్పుడు కాలమ్స్ కూడాను. అతను కొంత సమయవంతంగా ఉంటాడు, సమస్యలు లేవనెత్తే పరిధిలోనే ఉంటాడు తప్ప ముందుకు కాలు దిగే తత్వం ఎప్పుడు అతను నేను చూడాలి అతని పోస్ట్ ద్వారా కూడా. అయితే అతని పైన ఈ రకమైన దాడులు 2 సార్లు అతని లైఫ్ మీద జరగడం అంటే ఇది క్షమించరాంది. మా న్యాయవాద కమ్యూనిటీలో మేము క్షమించరాంది. మా సోదరుడు బార్ కౌన్సిల్ మెంబర్ కూడా లైన్ లో ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే అతను కూడా ఒకప్పుడు బాధితుడు, మొప్పాడు సుబ్బారావు. అయితే అతను ప్రైవేట్ వ్యక్తులు కాదు, పోలీసుల ద్వారా బాధితుడు, పోలీస్ హింసకు బాధితుడయ్యాడు, రాజ్యహింసకి. ఏదేమైనా నేను కూడా నాకున్న పరిధిలో మా బార్ కౌన్సిల్ మెంబర్స్ నేను అడుగుతాను, మా సోదరు కూడా అడగాలి. బార్ కౌన్సిల్ దీని మీద ఏకపక్షంగా న్యాయవాదికి అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవాలా. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఒక చర్చ జరగాలి, అది ముందుకు అడుగుపడాలి. ఏది ఏమైనా ఒక న్యాయవాది, ఒక సామాజిక పౌరుడు, బాధ్యత గల పౌరుడు లోన్లు తీర్చానని చెప్తున్నాడు. తీర్చానని చెప్పినప్పుడు ఈ దావాలు ఎందుకు వచ్చినాయి, వీటన్నిటి మీద కూడా లోతైన విచారణ సాగాలి. దీన్ని బార్ కౌన్సిల్ కూడాను తన పరిధిలో దాన్ని విచారణ టేకప్ చేసి దానికి సంబంధించిన మనుషులు పంపించి వాస్తవాలు దిగ్గు చెప్తారు. ఎందుకంటే ఇటువంటి సాంప్రదాయం విజయవాడ బార్ అసోసియేషన్ లో ఉంది. వాళ్ళ వ్యక్తుల మీద ఎవరైనా దాడులు చేస్తే వాళ్ళకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తారు బార్ అసోసియేషన్ నుంచి. వాళ్ళు వెళ్ళి వాస్తవాలు వెలుగు తీసి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని మేము తదుపరి చర్యలు తీసుకుంటూ జరుగుతుంది ఆ బార్ వాళ్ళు. అదే పద్ధతి ఇప్పుడు బార్ కౌన్సిల్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. బార్ కౌన్సిల్ ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలి. సోదరుడు అయ్యప్ప చెప్పిన విషయాలు వాస్తవాలైతే అతను ఒక పౌరుడిగా కాదు, ఒక న్యాయవాదిగా కూడా అతను పోరాటం చేస్తున్న తన సొంత విషయంలో. అటువంటి వ్యక్తి మీద దాడులు అంటే ఒక పౌరుడిగా దాడే కాదు, న్యాయవాదిగా పోరాడుతున్న వ్యక్తి మీద దాడిగా కూడా మేము పాటించాలా. మా వృత్తి మీద దాడి కూడా మేము భావిస్తాం. దాన్ని అది కూడా ఒకసారి కాదు 2 సార్లు లైఫ్ థ్రెట్ అంటే ఇది క్షమించడానికి విషయం. దీన్ని కూటమి ప్రభుత్వం కూడా మన తనాన్ని చూడకుండా ఎవరైతే బాధ్యతలు ఉంటారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి, ముందు కేసులు కట్టాలి. రైట్, మళ్ళీ వస్తాం సార్. మనతోటి ముప్పాల సుబ్బారావు గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబర్. సుబ్బారావు గారు నమస్తే సార్.